ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక కోటి నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. లీలా నాటక సాయి పుస్తక పఠనం తరువాయి భాగమండి. సాయి సహాయి. లక్షలాది భక్తులను అనుక్షణము స్వామి ఎన్నో చిన్న పెద్ద ఆపదల నుండి రక్షించుచున్నారు. ఆ విధముగా స్వామి అనుగ్రహమును పొందిన వారి సంఖ్య వినివీధిలో మెరిసే తారల సంఖ్యను మించినది. మచ్చుకు కొన్ని తారల అనుభవాలను తెలుసుకుందాం. ప్రపంచమంతా మానసిక ఆందోళనలు, సంక్షోభము నిండిపోయి క్షణ క్షణము అధికమైపోతున్నవి. తత్కారణంగా మానవులకు రెస్ట్ అన్నదే లేకుండా వారు ప్లేన్లలో, రైళ్లలో, బస్సులలో, స్కూటర్లపైన, కార్లలో క్షణం తీరికన్నదే ఎరుగక ఉరుకులు పరుగులుగా తిరుగుతున్నందువలన యాక్సిడెంట్ల సంఖ్య కూడా మిన్నంటుతున్నది. మానవాళిని ఉద్ధరించుటకై అవతరించిన లీలానాటక సూత్రధారి ఈ పరిస్థితిని చూస్తూ మిన్నకుండగలరా? మరి ఆ దైవము రంగములో దిగినప్పుడు అద్భుతమైన ఫలితములు కలుగుటలో వింతేమున్నది? శ్రీ ఎస్.ఎన్. సింగ్ కలకత్తా వాసి. స్వామి ఆయనకు ఒక ఉంగరమును సృష్టించి ఇచ్చినప్పుడు సింగ్ గారికి, అదే మన కింగ్ రాజాదిరాజు సాయి మహారాజు ఇచ్చిన రింగును అందుకొనుటకు సుతరాము ఇష్టం లేదు. కారణమేమిటో? మహాత్ములు ఎవరైనా సృష్టించి మెటీరియలైజ్ చేసి ఇచ్చిన ప్రసాద విశేషముల నాయన అందుకొనుటకు ఇష్టపడలేదా? లేక ఆయనకు ఆభరణములను ధరించుటకు ఇష్టము లేదా? ఏమో మరి. ఏ కారణమైతేనేమి స్వామి ఏదైనా సృష్టించి అనుగ్రహించరాయని ఎందరో అర్రులు చాచుచుండగా వారికి మొండి చేయి చూపించితే అల్లరిసాయి నాకు వద్దు మొర్రో అని మొరాయిస్తున్న సింగికి బలిమినా ఉంగరమును తొడిగించారు. దీనిని బట్టి జువెల్ అంటే ఆభరణము అని అనుకోకు. ఇది ఒక రక్ష, ఒక తాయెత్తు వంటిది. నీకు ఎప్పుడైనా ఏదైనా ఆపద గాని, శ్రమ గాని, విపత్తు గాని ఎదురైనప్పుడు నేను నీకు ఇస్తున్న ఈ కానుక, ఈ ప్రెజెంట్ ద్వారా నాకు తెలిసిపోతుంది అన్నారు స్వామి. ఇక్కడ స్వామి వద్ద నుండి బాహ్యముగా స్థూలముగా ఎట్టి బహుమతులను అందుకొని ఎందరో లక్షలాది జనులు ఇక్కట్లను ఆ సర్వంతర్యామి అయిన ప్రభువు ఎంతో కృపతో తీర్చివేస్తూనే ఉన్నారు. ఇదంతా స్వామి చమత్కారం అంతే. ఏదో తామిస్తున్న బహుమతియే ఒక ఆంటెన్నోగా వ్యవహరించి దానిని అందుకున్న భక్తులు ఇడుముల కబురును తమ చెవిలో వేస్తుందని సింగుని నమ్మించడానికి స్వామి చేస్తున్న ఒక గమ్మత్తది. దీనిని నీవు తొడుగుకుంటే నీకెట్టి ఆపద వచ్చినా నేను వెంటనే నీకు సహాయాన్ని అందించగలనని స్వామి ఆయనతో చెప్పారు. సింగ్ లండన్ వెళ్లారు. అచ్చట ఆయన ఒక తీవ్రమైన కారు ప్రమాదానికి గురి అయినారు. ఆయన ప్రయాణం చేస్తున్న కారు అప్పడం వల్లే నుగ్గునుగ్గైపోయింది. కానీ సింగు నట్ట నడి వీధిలో వంటి మీద పిసరంత దెబ్బో, చిన్న గీత వంటి గాయమైనా లేకుండా చెక్కు చెదరకుండా కూర్చుని ఉన్నారు ఆయన. పరిసరముల స్పృహ ఏమాత్రమూ లేదాయనకి. కొంతసేపటి తర్వాత తేరుకున్నారాయన. వెంటనే చేత ధరించి ఉన్న స్వామి ఉంగరమును చూసినారు. ఆయనకు అసలేమాత్రమూ దెబ్బ తగలలేదు సరికదా. ఆయనకు స్వామి ఇచ్చిన ఉంగరంలోని ఎనామిల్ పటము, స్వామి పటము తుక్కు తుక్కైపోయినవి. సింగికి తగలవలసిన దెబ్బలను ఆ ఉంగరం భరించినదా? ఆ పటంలో స్వామి శక్తి యొక్క అంశం ఉండి అది సింగుకు వచ్చిన ఆపదను భరించి ఆయనను రక్షించినదా? లేక స్వామి తమ స్థూల శరీరంలోనే సింగుకు తగలవలసిన దెబ్బలను భరించి ఆయనను రక్షించారా? సింగ్ అతి స్వల్ప వ్యవధిలోనే తేరుకున్నారు. వెంటనే బసకు చేరుకున్నారు. అచ్చట ఆయన కొరకు ఒక టెలిగ్రాము వేచి ఉండునది. సంతోషముగా ఉండు, నేను నీతోనే ఉన్నాను, యాక్సిడెంట్ గురించి విచారించుకు బాబా. ఇందులో ఒక వింత. యాక్సిడెంట్ జరిగిన టైం తర్వాత 5 నిమిషముల వ్యవధిలోనే ఆ టెలిగ్రాము లండన్ చేరినట్లు ఆయన గమనించారు. ఇదేమిటి? యాక్సిడెంట్ అయిన 5 నిమిషాల లోపలే ఈ టెలిగ్రామ్ అక్కడికి చేరినదంటే
స్వామి ఇండియాలోనే ఉంటున్నా ఏ యాక్సిడెంట్ జరగకముందు అది జరుగుతున్నదని తెలుసుకొని టెలిగ్రామ్ ఇచ్చినారా? మరి స్వామి ఉంగరం నిచ్చినప్పుడు సింగుతో అన్న మాటకు అర్థం ఏమిటి? జరిగిన దానికి స్వామి మాటలకు పొంతన కుదురుటలేదే. తంతి అసలు తపాలు ద్వారా ఇండియా నుండి రాలేదా? అది లండన్లోనే సింగు బస్సులోనే ఉత్పన్నమైనదా ఏమిటి? సరే, పైన ఉదహరించిన ఉదంతములో సింగు యొక్క అనుభవంలో స్వామిచే అనుగ్రహింపబడిన ఒక వస్తువు ప్రమేయమున్నది. ఇప్పుడు వివరించబోవు అనుభవములలో స్వామి ఏ విధముగా తమ భక్తుల రక్షణకు సహాయమునకే యత్నించినారో చూచెదాము. చాంగ్ ఆటాయ్ నిజానికి చాంగ్ కాదు, చేంగ్ కాదు. కానీ తెలుగులో చాంగ్కు సరైన పదము లేదు కావున చాంగ్ అనే వ్యవహరించవలసి వస్తున్నది. మలేషియా భక్తులు శ్రీ జగదీశానికి తెలిపిన స్వీయానుభవములు ఇవి. 64 వయస్సు యువకుడు చాంగ్, ఎక్స్ పోలీస్ ఇన్స్పెక్టర్, అంటే మాజీ పోలీస్ అధికారన్నమాట. చక్కటి ఇంగ్లీషు ఉచ్చారణ ఆయనది. చాంగ్ యొక్క సతీమణి, కుమారుడు, కోడలు స్వామి భక్తులు. 1975 వరకు చాంగ్ వారి సాయి భక్తిని నిరసించి తీవ్రముగా ఖండించుచుండిరి. కానీ వారాయన మాటలను చెవిన పెట్టి పెడచెవిన పెట్టి తమ భక్తి కార్యక్రమములను కొనసాగించుచుండిరి. అది ఆయనకు కొంత మనస్తాపమును కలిగించినది. ఆయన మెథడిస్ట్ క్రిస్టియన్. స్కూలు విద్యను ముగించిన తర్వాత ఆయన చర్చికి పోవటం మానివేసిరి. తమ దుఃఖృతము అధునాతనమైనదని ఆయన అభిప్రాయము. దైవభక్తి విశ్వాసములు లేకున్నను ఆయన స్వతహా మంచి వ్యక్తి. ఇతరులకు సహాయం చేయ స్వభావం కలవారు. సచ్చీలతకు దైవభక్తికి సంబంధమే లేదన్నది ఆయన మతము. నాస్తికుడైనను ఆయన సచ్చీలత, సదాచారము ఇవే ముందు ఆయనకు లభించబోవు దైవానుగ్రహము ఆయనకు అర్హులను గావించేనేమో. ఆయన స్వామివారి గురించి మలేషియాలోని స్వామి భక్తుల ద్వారా వినియే ఉండిరి. చాంగు జీవితము 1976 జనవరి 7వ తేదీనొక కొత్త మలుపు తిరగనుండినది. 7వ తేదీ సాయంత్రం ఆయన సెటిలింగ్ జాయాలో నివసించుచుండిన తమ వయసుడిగిన మామగారి ఇంటి నుండి సాయంకాలము స్వామి భజన జరిగిన తర్వాత 9:40 బయలుదేరారు. సాధారణంగా అంత ఆలస్యమైనచో ఆయన రాత్రిపూట మామగారి ఇంటిలోనే గడిపివేసేవారు. కానీ ఆ రాత్రి మాత్రం ఆయన తన స్వగ్రామమైన సుబాంగు న్యూ విలేజ్కి వెళ్ళవలనని నిశ్చయించుకొని స్కూటర్ పైన బయలుదేరారు. తమ ఆర్కిడ్ తోటలో వేటు కొరకైన 100 పౌండ్లు బరువున్న ఎరువు బస్తాను స్కూటర్ వెనుక సీటుకు కట్టి బయలుదేరారు. ఆయన ప్రయాణం చేయవలసిన ఫెడరల్ హైవే పైన భారీ ఎత్తున రిపేర్లు జరుగుచుండినవి. ఆ రోడ్డుపైన రాత్రిపూట ప్రయాణం చేయటం చాలా ప్రమాదం. లైటింగ్ చాలా తక్కువ. ఆ రోడ్డుపైకి వస్తూ పోతూ ఉన్న కార్లు, స్కూటర్లు హెడ్లైట్లు కాంతి తప్ప వేరే వెలుతురు లేనే లేదు. సుంగే న్యూ విలేజ్ సమీపమున రోడ్డు ప్రక్కన కాంట్రాక్టర్లు 3 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవు, 6 అంగముల లోతు ఉన్న ఒక ట్రెంచిని త్రవ్వియున్నారు. రోడ్డు మీద చిమ్మ చీకటి, వాహనముల రద్దీ ఎక్కువగా నుండినది. రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న చాంగు ఆ గుంత దగ్గరకు రాగానే స్కూటర్ అందులోనికి దిగిపోయింది. ముందు చక్రం అందులోనికి దిగగానే వెనుక చక్రం కూడా అందులోకి జారిపోయింది. వెనుక చక్రము మట్టిలో చిక్కుకొని 100 పౌండ్ల ఎరువుల బస్తా బరువు చేరుకున్నందువలన స్కూటర్ యొక్క సస్పెన్షన్ సిస్టము పాడైపోయినది. చాంగు గారికి భయపడుట కూడా వ్యవధి లేదు. ప్రక్క నుండి వాహనములు దూసుకొని పోవచ్చున్నవి. స్కూటర్ని కంట్రోల్ చేయుటకు విశ్వ ప్రయత్నం చేసినను గుంతలోనున్న రాళ్ల వలన ఆయన ప్రయత్నం వమ్మైపోగా ఆయన స్కూటర్ పై నుండి దూకుటకు తయారవుతున్నప్పుడు ఆ విషమ గడియలలో ఆయన ముందు ఒక దివ్య రూపము ప్రత్యక్షమైనది. అది భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబారి పవిత్ర రూపం. అది ఎలా బస్ట్ అంటారే, అలా నడుము వరకు మాత్రమే అయినా స్వామి రూపం ఎంతో స్పష్టముగా ఆయనకు అగుపించినది. స్వామి శిరస్సు వెనుక భాగం ఆయనకు బాగా క్లియర్గా అగుపించినది. ఎందుకంటారా? మరి చాంగు స్వామిని గుర్తించగలగాలి కదా. ఆ దైవ పురుషుని రూపము చాంగు వైపు తిరిగి ఆంగ్లంలో డోంట్ జంప్, బ్యాలెన్స్ చేసుకో అని స్పష్టముగా పలుకుచు అదృశ్యమైపోయింది.
చాంగ్ మనసులో కించిత్తైనను భయమో జంకో కలగలేదు. మారుగా ఆయనలో ఒక విధమైన ప్రశాంత భావము కలిగినది. ఆయన స్కూటర్పై నుండి దూకలేదు. దానిని కంట్రోల్ చేయుటకు ప్రయత్నించిరి. అది కొన్ని అడుగుల దూరమున జారి మెల్లగా నేల కొరిగినది. ఇది అంతయు వర్ణించుటకింత తడవైనదే కాని అంతయు కొన్ని క్షణములలో జరిగిపోయినది. చాంగు ముందు కొరిగిరి. ఆయన తలపైన ధరించిన క్రాష్ హెల్మెట్ నుగ్గునుగ్గైపోయినది. ఆయన ముఖము నేలను బలముగా తాకినను పెద్దగా దెబ్బలు తగలలేదు. క్రింది పెదవి మాత్రము బాగా చిట్లిపోయినది. క్రింది పెదవి నుండి రక్తము ధారగా కారుచుండినది. ఎడమ చేయి కొంత బెనికినది. అప్పుడు ఇద్దరు భారతీయులైన దగ్గరకు వచ్చారు. వారు సాయం చేసి ఆయనను దగ్గరున్న ఒక ఫ్యాక్టరీకి తీసుకొని పోయారు. ఆయన కుమార్తెకి ఫోన్ మీద కబురుందగానే ఆవిడ వెంటనే వచ్చి తండ్రిగారి గాయములకు విభూది నద్ది ఆయన చేత విభూతిని మిరింగించినది. యూనివర్సిటీ ఆసుపత్రిలో ఆయన పెదవి దెబ్బకు 36 కుట్లు వేశారు. మత్తుమందు ఇయ్యకపోయినను ఆయనకు నొప్పి ఏమాత్రమూ తెలియలేదు. ఆసుపత్రిలోని డాక్టర్లకు, నర్సులకు ఆ వృద్ధుని ఓపిక, సహనము ఆశ్చర్యం కలిగించినవి. క్రింది పెదవి బాగా నలిగిపోయినందువలన ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేయవలనని డాక్టర్లు ఆదేశించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆయన స్వామి గురించి తరచి తరచి ఆలోచించసాగారు. స్వామి గురించి చదువునారంభించారు. అయినను ఆయన స్వామిని భగవద్ అవతారమని గుర్తించుటకింకనూ ఇష్టపడలేదు. స్వామిని పూజించనూ లేదు. ఇదిలా ఉండగా సెప్టెంబరు 1976లో రెండవ సంఘటన జరిగినది. సెప్టెంబరు 1976లో తారీఖు ఆయనకు జ్ఞాపకం లేదు. ఒకనాడు మధ్యాహ్నం 2:30 సమయమున పెద్ద వర్షం కురియుచుండినది. ఆయన కారులో డమన్సారా రోడ్డుపైన సుబాంగ్ న్యూ విలేజి నుండి పెటలింగ్ జాయిలోనున్న మామగారి ఇంటికి వెళ్ళుచున్నారు. దారిలో రోడ్డు ప్రక్కన ఒక సున్నపురాయి క్వారీ పక్కన ఉన్న మలుపు కాయన కారు దాటుచుండగా ఎదుటివైపు నుండి ఒక లారీ సుమారు 3 టన్నుల బరువు ఉంటుందేమో వచ్చుటను ఆయన చూశారు. ఆ లారీ డ్రైవరు అదుపు తప్పి తడి నేలపై జారనారంభించినది. జారుతున్న లారీ నేరుగా వచ్చి ఆయన కారు యొక్క డ్రైవర్ వైపు తలుపులను పక్క నుండి తాకినది. లారీ ఆయన కారును ప్రక్కలో గుద్దినప్పుడు ఆయన కనుల ముందు ప్రకాశవంతమైన జ్యోతి అగుపించి మాయమైనది. ఇది కొల్లిషనా అంటే ఎదురు తాకిడియా? ఊహు కాదని అనుకున్నారాయన. నాకు తాకిడి ప్రభావం అసలు తెలియనే లేదు. ఏదో చిన్నగా గీసుకున్నదేమో. అయినా అతని నిర్లక్ష్య వైఖరికి లారీ డ్రైవర్ని మందలించాలని అనుకుంటూ ఆయన కారు దిగి వెనుకకు చూసి స్తంభించిపోయారు. లారీ తలక్రిందులై రోడ్డు మధ్య నిలిచి ఉండినది. తన కారును ప్రక్కనోళ్ళ నుండి కొద్దిగా తాకిన లారీ తన కారును దాటుకుని రోడ్డు మధ్యకు పోయి తలకిందులైపోయినదే. ఎలా జరిగిందబ్బా ఇలా? ఆ లారీ నుండి 3 ప్రాకుకుంటూ వెలుపలకు వచ్చుచున్నారు. ఆయన కారు తలుపులు బాగా దెబ్బతిన్నవి. లారీ స్వంతదారులు ఆయన కారును రిపేరు చేయుటకు $800 ఖర్చు పెట్టవలసి వచ్చినది. ఈ రెండవ అనుభవం ఆయనలో గొప్ప మార్పును తెచ్చినది. స్వామి పెద్ద గండము నుండి, యాక్సిడెంట్ నుండి తనను రక్షించారని చాంగికిప్పుడు నిర్ధారణ అయినది. స్వామి దివ్యత్వములో చాంగికి నమ్మకం కుదిరి ఆయన స్వామిని పూజించసాగారు.